హలో ఫ్రెండ్స్, కువైట్ ప్రభుత్వం రీసెంట్ గా ఫిలిపినో దేశానికి చెందిన పని మనిషికి అయితే ఉరిశిక్ష అయితే విధించింది. దానికి గల కారణం ఏంటంటే, కువైట్ ఇంట్లో ఫిలిపినో దేశానికి చెందిన పని మనిషి అయితే వర్క్ చేసిందనమాట. 2024 డిసెంబర్ 26న పిల్లవాడి ఏడుపు అయితే వినబడుతుంది. 18 నెలల వాళ్ళ పిల్లవాడి ఏడుపు అయితే వినబడుతుందని చెప్పి కువైట్ వాళ్ళు పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి చూడగా వాషింగ్ మెషిన్ లో ఆ పిల్లవాడు ఏడుస్తూ గాయాలతో అయితే కనిపించాడు. వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళగా అప్పటికే చనిపోయారని చెప్పి డాక్టర్లు అయితే తెలిపారనమాట. ఈ విషయంలో ఆ ఫిలిపినో పని మనిషిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఫస్ట్ అయితే బాబు నీటిలో పడి చనిపోయాడని అయితే చెప్పింది. కానీ డీప్‌గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగా కొంతసేపటికి తనే ఒప్పుకున్నట్లయితే పోలీసులు నిర్ధారించారనమాట. అందుకు గాను ఈరోజు ఆ ఫిలిప్పీన్ దేశానికి చెందిన పని మనిషినైతే వీళ్ళు ఉరి తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కువైట్‌లో రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఇక్కడ వాళ్ళ దేశం కాబట్టి రూల్స్ కూడా వాళ్ళకి అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి ఇంట్లో కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళు ఇంకా ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అలర్ట్‌గా అయితే ఉండాలి. వాళ్ళు కింద పడి చిన్న దెబ్బ తగిలినా గాని వీళ్ళు మనల్ని మనదే తప్పంటారు. దాంతో పాటు మనల్ని కొట్టడం కూడా జరుగుద్ది. ఇంకా కొన్ని రూల్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఒకటే. పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కువైట్ ప్రభుత్వం ఇక్కడ వేసిన ఈ శిక్షకి మీ అభిప్రాయం ఏంటనేది మనకి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దీనికంటే ముందు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.